కార్యక్రమం ఉంటుంది. చేరికల కార్యక్రమం కంటే మండల అధ్యక్షుడు ఇప్పుడు మనము అందరికి కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ అందరు సైడ్ కూర్చుంటే పార్టీ ప్రారంభించింది. రేపు అన్ని డివిజన్స్లో మా వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఎల్లుండి అన్ని డివిజన్స్లో పాదయాత్రలు కాంగ్రెస్ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన యొక్క వ్యవహారాలపైన ప్రజా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎల్లుండి ప్రజా సమస్యలపైన అన్ని డివిజన్లో కూడా మీడియా మిత్రులందరూ కూడా మాకు ఇట్లా ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఎప్పటికి కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అప్లికేషన్స్ ఇచ్చిండ్రు. త్వరలో అప్లికేషన్ తీసుకునే ప్రోగ్రాం కూడా మొదలు పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో గతసారి కార్పొరేషన్ పోటీ చేసి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మరలా తిరిగి సొంత గుడికి వచ్చేసి మీడియా మిత్రులందరికీ నమస్తే. గత తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒకవైపు బీఆర్ఎస్, ఈ మధ్యన అధికారంలో వచ్చిన కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడం తప్పితే వాళ్ళు సాధించింది ఏమీ లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం, 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ప్రజలను దోసుకొని అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడితే మేము వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది. కానీ ఇవాళ 2 ఏళ్లనే ఆ 10 ఏళ్ల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ గతంలో కేవలం ఒక కుటుంబం దోసుకున్నది. కానీ ఇవాళ రాష్ట్రంలోనే యొక్క మంత్రులందరూ కూడా కమిషన్లకు తెరలేపింది. 10%, 12%, 12% ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటంటే 12% ప్రభుత్వం అంటారు అందరూ. తర్వాత ఇవాళ ఏ రంగంలో చూసినా చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలే. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వృద్ధులకు 4000 ఇస్తామన్నారు, ఇంతవరకు ముచ్చటే లేదు. రైతులకు రుణమాఫీ అది ఫెయిలే అయిపోయింది. రైతు భరోసా అప్పుడప్పుడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏం చెప్తారు. నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది అతి గతి లేదు. మళ్ళా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా ప్రజలను మాయ చేసే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ మేము ఉన్నాం, మేమే అని చెప్పి ముందుకు వస్తున్నారు. కానీ ఇవాళ ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి సింగరేణిని అప్పుల పాలు చేసినారు. ఈ 2 బీఆర్ఎస్ వాళ్ళు 27,000 కోట్ల అప్పులు చేస్తే దాని తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు 20,000 కోట్లు చేసింది. దాదాపు 47,000 కోట్ల నుంచి 50,000 కోట్లు ఇవాళ అప్పుల పాలైపోయింది సింగరేణి. లాభాల్లో నడవవలసిన యొక్క సింగరేణి అప్పుల పాలు ఎందుకైందంటే ఈ 2 పార్టీల యొక్క ప్రభుత్వాలు చేయబట్టి అందులో ఉన్న పెద్దలు దోచుకోవడమే. ఆ కుటుంబం అంతా దోచుకున్నది. ఇప్పుడు వీళ్ళు మంత్రులు దోచుకుంటున్నారు, మంత్రుల అనుచరులు దోచుకుంటున్నారు, అడిగిన వాళ్ళ మీద దాడులు చేసుడు, గుండాయిదానికి పాల్పడు. ఇవాళ ఈ 2 పార్టీల పైన, 2 ప్రభుత్వాల పైన ఏదైతే ప్రజలకు వ్యతిరేకత వచ్చిందో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని. మొట్టమొదటిగా కార్పొరేషన్గా ఏర్పడ్డ ఈ మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ ఇవాళ మేయర్ సీటు కైవసం చేసుకోవడం ఖాయమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజల మూడు ఆ విధంగా ఉంది, ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అయిపోయిన మళ్ళా కనుక అధికారంకి వస్తే మళ్ళీ దోచుకుంటారు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసింది ఏమి అని అడుగుతున్నాం మేము. మీరు చెప్పిన మాటలు, మీ అభివృద్ధి ఏది? మీరేమైనా కబ్జాలకు పాల్పడు,
దాడులకు పాల్పడు, కమిషన్లు తీసుకోవడం, ఇది తప్పితే మీరు సాధించింది ఏమిటి? కాబట్టి మీకు అధికారం కట్ చేస్తేనే మీరు బాగుపడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే ఇవాళ బీజేపీ కనుక వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ బీజేపీ వస్తున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నది. వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు. మన పక్కనే ఉన్న మహారాష్ట్ర తరహా ఫలితాలు ఇవాళ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాబోతున్నాయి. ముఖ్యంగా మంచిర్యాలలో కూడా మహారాష్ట్ర తరహా ఫలితాలు రాబోతున్నాయి. ఇక్కడ స్వీప్ అయిపోయింది మహారాష్ట్ర. ప్రజలందరూ కూడా 80%, 90% సీట్లు బీజేపీకి ఇచ్చిళ్ళు. మంచిర్యాలలో బీజేపీ అత్యధికమైన యొక్క కార్పొరేటర్స్ గెలుచుకొని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం తప్పక. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.